హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఈరోజు అఫీషియల్గా చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షలకు నెల్లూరులో అయితే 7 పరీక్షా కేంద్రాలు కేటాయించారని చెప్పి మనకి న్యూస్ అయితే ఉందండి. సో ఆదివారం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో మీరు ఇంకేమీ భ్రమలో ఉండకుండా ఎగ్జామ్ అందరూ బాగా రాయండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఎగ్జామ్ ప్రాపర్గా రాసి నెక్స్ట్ తర్వాత కావాలంటే గవర్నమెంట్ని ఏమన్నా అడిగినా వాళ్ళు ఏమైనా చేసిన తర్వాత సంగతి అది. సో మీరేంటంటే రేపు ఎగ్జాము సండే కాబట్టి ముందే వెళ్ళిపోండి, ఒక 1 అవర్ ముందే. సో ఎగ్జామ్ 10:30 to 12:30 వరకు, నెక్స్ట్ 5:30 నుంచి 3 నుంచి 5:30 వరకు. సో 10 to 12:30, 3 to 5:30 ఉంటాయి. సో ఇంకా మనకు తెలిసిందే, ప్రతి ఒక్కరూ మీ సెంటర్లకి చేరుకోండి అనమాట. నెక్స్ట్ పటిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా మనకి న్యూస్ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు అడ్మిట్ కార్డు, నెక్స్ట్ మీ యొక్క ఒక ప్రూఫ్, ఎనీ ప్రూఫ్, ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎనీ ప్రూఫ్. నెక్స్ట్ ఫొటోస్ కూడా ఒక 2 తీసుకెళ్ళండి. నెక్స్ట్ మీరు ఏంటంటే టెన్షన్ పడకండి, ఫ్రీగా ఉండండి. ఏం జరిగినా ఎగ్జామ్ అయితే బాగా రాయాలి. మీరు ప్రతి ఒక్కరు బాగా రాయండి ఎగ్జామ్స్. సో నాకు కూడా అందరు సక్సెస్ అవ్వాలనే ఉంటుందండి. కానీ ఈ పోస్ట్పోన్మెంట్ వల్ల చాలా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో దానివల్ల మనుషులు కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ గవర్నమెంట్ లాస్ట్కి అర్థం చేసుకొని ఎగ్జామ్స్ పెడుతుంది. సో దాన్ని చాలా హ్యాపీ. నాకు కూడా అందరూ బాగా రాయండి ఎగ్జామ్స్ అయితే. నెక్స్ట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాళ్ళు రిజాల్వ్ చేస్తారులేండి, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది, వాళ్ళు అంత నమ్మకం కాబట్టి ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో వాళ్ళు లీగల్ టీంతో మాట్లాడుంటారు, అన్నీ చేస్తుంటారు. సో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇన్ని సంవత్సరాలు చదివింది మీరు గత 10 రోజుల నుంచి కొంతమంది వేస్ట్ చేసుకున్నారనమాట చదవకుండా. సో మనం ఇంకేంటంటే ఎగ్జామ్ రాయాల్సిన సమయం వచ్చింది. తర్వాత మనం గట్టిగా అడుగుదాం గవర్నమెంట్ని. అప్పటికి ఏమైనా రోస్టర్స్ కానీ సరి చేయకపోతే. సో ప్రజెంట్ అయితే ఎగ్జామ్ రాయండి. ఇంకా నెక్స్ట్ చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్ సార్ అంటే, మనకి ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, కొత్తగా కొంతమంది ఫస్ట్ టైం రాస్తుంటారు అనమాట మెయిన్స్. సేమ్ ఎలా ఉంటుంది ఏంటంటే, ఏం లేదండి, ఏమైనా డౌట్స్ రా ఇన్విజిలేటర్ని అడగండి. మీరు ఎవరిని పక్కన వాళ్ళంతా అడగండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకెళ్ళండి. అంటే టాయిలెట్స్కి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే అక్కడ ఎవరితో మాట్లాడినా డిస్క్వాలిఫై చేస్తారంట. పేపర్లో మీరు ఏమన్నా ఆన్సర్స్ మార్క్ చేస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్, ఇలాంటివన్నీ ఇన్విజిలేటర్స్ మీకు ఒకసారి చెప్తారు ముందే, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే. ఓఎంఆర్ బబ్లింగ్ మటుకు హాల్ టికెట్ నెంబర్ అవి జాగ్రత్తగా చేయండి. ప్రశాంతంగా ఉండండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. సో ఎగ్జామ్ అయితే మనం బాగా రాయాలన్నమాట. ప్రతి ఒక్కరూ బాగా రాసి తర్వాత ఏమన్నా ఆలోచిద్దాం, ఓకేనా? ఇంకేమీ మీరు పెట్టుకోకండి మైండ్లో. నేను ఎగ్జామ్ అయిపోయాక ఒక వీడియో చేస్తాను. సో ప్రశాంతంగా చదవండి. ఈ యొక్క లాస్ట్ డే కాబట్టి ఏమన్నా ఉంటే చూసుకోండి. అందరు సెంటర్స్ అయితే చేరుకోండి, ఒక 1 అవర్ ముందే చేరుకోండి సెంటర్స్. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను, బాయ్.